టీవీకే అధినేత దళపతి విజయ్ చివరి చిత్రం జననాయగన్ విడుదల వాయిదా పడింది. సెన్సార్ సర్టిఫికేట్ రాని కారణంగా రిలీజ్ వాయిదా వేశారు మేకర్స్. దీంతో విజయ్ అభిమానులు నిరాశలో ఉన్నారు. సినిమాలో వివాదాస్పద సన్నివేశాలు ఉండటంతోనే సెన్సార్లో జాప్యం జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. జనవరి 14 నుంచి 16వ తేదీల మధ్య మూవీని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. జననాయగన్ సిబిఎఫ్సి క్లియరెన్స్ రాకపోవడంపై రాజకీయ దుమారనగింది. విజయ్కు మద్దతుగా కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ఈడీ, సిబిఐ, ఐటీలను రాజకీయ అస్త్రాలుగా మార్చుకున్న మోదీ సర్కార్ ఇప్పుడు సెన్సార్ బోర్డును ఆయుధంగా వాడుతోందంటూ సెటైర్ లేశారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్. సినిమాకు రాజకీయ క్లియరెన్స్లు అవసరం లేదని, రాజ్యాంగపరమైన రక్షణ అవసరమని వ్యాఖ్యానించారు. ముందుగా జననాయగన్ సినిమాను జనవరి 9న విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్. చివరి 3 రోజుల్లో అయినా సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని భావించారు. కానీ సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. సినిమా సెన్సార్ వివాదంపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో సినిమా విడుదలను వాయిదా వేసుకోక తప్పలేదు. జననాయగన్ సినిమా గత డిసెంబర్లోనే సెన్సార్ బోర్డుకి వెళ్ళగా కొన్ని సన్నివేశాలు, డైలాగ్స్పై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు సూచించిన మార్పులు చేసి మళ్లీ బోర్డుకు సమర్పించారని కూడా టాక్ వినిపిస్తోంది.